ఏమండి బాగున్నారండి? నేనండి బాబు. నేనే. బాగున్నారా? చాలా రోజులైంది కదా! ఒకసారి పలకరించి పోదామని వచ్చానండి బాబు. నా డాడీని రోజు చూస్తున్నారండి బాబు. ఖచ్చితంగా ఫాలో అవ్వండి ప్లీజ్. ఈరోజు నేను జీరా వాటర్ తాగుతున్నానండి. రోజు మసాలా ఓట్స్, తర్వాత రాగి మాల్ట్ తాగుదామని చెప్పి ఇది సపరేట్గా వెరైటీగా జీరా వాటర్ తాగుతున్నానండి బాబు. తాగిన తర్వాత నీట్గా రెడీ అయిపోయేసి వాకింగ్ వెళ్ళిపోయానండి బాబు. వాకింగ్ అంటే గుర్తుకొచ్చింది బాబు, మీరంతా వాకింగ్ చేస్తున్నారా? నా డైట్లో ప్రత్యేకత ఏం లేదండి, ఓన్లీ వాకింగే. ఏ మనిషి అయినా వాకింగ్ చేస్తే ఇట్టే తగ్గిపోతారండి బాబు. నేను నార్మల్ ఫిజికల్ యాక్టివిటీ కూడా ఏం చేయట్లేదండి బాబు, ఓన్లీ వాకింగే చేస్తున్నాను. ఎందుకంటే నేను చాలా బరువు ఉన్నాను కదండి. ఎక్కడన్నా పీకలు పట్టేసుకుంటే మళ్ళీ ఖర్చు అదొక దండగా టైం వేస్ట్ అని చెప్పి ఓన్లీ వాకింగే చేస్తున్నానండి. ఒక 21 days తర్వాత అలవాటు అయినాక నిదానంగా చేసి చూపిస్తానండి బాబు. నేను బిస్మిల్లా బీకి మాటిచ్చానండి బాబు, ఖచ్చితంగా పొట్ట తగ్గుతానని. నేను చెప్పిన డేట్ కల్లా పొట్ట తగ్గించి చూపిస్తానండి బాబు. ఖచ్చితంగా బిస్మిల్లా బీ షాక్ అయిపోవాలండి బాబు. అలా ప్రశాంతంగా ఎవరితో మాట్లాడకుండా జస్ట్ పాటలు వింటా నీట్గా మనసు ఉల్లాసంగా పెట్టుకోవడానికి ట్రై చేస్తున్నానండి వాకింగ్ చేసుకుంటూ. నేను ఎంత బిజీగా ఉన్నా మీకు చూపిద్దామని నేను వీడియోస్ చేస్తున్నానండి బాబు. మీ సంతోషమే నా సంతోషం అండి బాబు. అండి బాబు, టిఫిన్ టైం రానే వచ్చిందండి బాబు. నేనేం టిఫిన్ చేస్తున్నానో చూడాలని ఉందండి బాబు మీకు. రండి చూపిస్తానండి. నా ప్లేట్ కాడికి చూపించు రావు, నా ప్లేట్ చూపించు. ఇదండి నా టిఫిన్ ఈరోజు. ఇదండి ఇప్పుడు ఒకటొకటి మీకు అందరికి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి బాబు. చూడండి, ఇది బాయిల్డ్ లెగ్ అండి. బాయిల్డ్ లెగ్ 4 పీసులు, అంటే 2 గుడ్లను కట్ చేసుకుని 4 పీసులు వేసుకున్నానండి బాబు. తర్వాత బాదం అండి, బాదం పప్పు అండి. బాదం పప్పు రోజు తినేదండి బాబు. తర్వాత అరటిపండు అండి బాబు, అరటిపండు అండి బాబు, అరటిపండు అండి. తర్వాత పప్పాయ పీసులు అండి, 2 పప్పాయ పీసులు తిన్నానండి బాబు. తర్వాత ఒక బట్టర్ మిల్క్ అండి. చూడండి, ఎప్పుడు చెంబులో తాగండి కదా బాబు, ఇది గ్లాస్ తాగుతానండి బాబు, చెంబు. తర్వాత మొలకెత్తిన చరాలండి బాబు, ఇది మొలకెత్తిన చరాలండి బాబు. చూసారండి బాబు, ఇవన్నీ తింటానండి. దీంట్లో ఒకటి మిస్ అయ్యిందండి బాబు. రోజు నేను బాదంతో పాటు మిగతా డ్రై ఫ్రూట్స్ అన్ని తినేవాడిని కదా బాబు. ఇప్పుడు ఈరోజు మా అమ్మ దీన్ని పౌడర్ చేసిందండి బాబు. పౌడర్ ఎందుకంటారా? రే బాబు, డైట్ చేసి నీ పళ్ళు అరిగిపోతున్నాయిరా బాబు, అవన్నీ తినదురా నాయన అని మా అమ్మ ప్రేమతో నాకు పౌడర్ చేసిందండి బాబు. మీ అందరికి అలా అర్థమైందా? నాకు మాత్రం ఇంకొక రకంగా అర్థమైందండి బాబు. ఇది 2 పెట్టి 4 నా భార్య తినేస్తుందండి బాబు. ఆ భయంతోనే పౌడర్ చేసిందండి బాబు మా అమ్మ చాలా తెలివిదండి పోయి. తినండి, చూడండి. థ్యాంక్ యూ అండి బాబు. హాయ్, బాగున్నారండి? మధ్యాహ్నం టైం రానే వచ్చిందండి బాబు, వచ్చేసానండి. మీకు విషయం గమనించారండి బాబు, నేను 11 గంటలకు టీ తాగలేదండి బాబు. ఎందుకంటే ఫుల్ పనులు బిజీగా ఉండి స్కిప్ చేసేసానండి బాబు. అలా చిన్నవి స్కిప్ చేయొచ్చండి, కానీ పొద్దున బ్రేక్ఫాస్టు, మధ్యాహ్నం భోజనము, రాత్రి డిన్నరు స్కిప్ చేయకూడదండి. ఈ 3 ఖచ్చితంగా స్కిప్ చేయకూడదండి బాబు. మిగతావన్నీ స్కిప్ చేయొచ్చండి బాబు. నేను పనిలో పడి నన్ను ఆ మైండ్ ఆ థాటే రాలేదండి బాబు. ఇకపోతే ఈరోజు బుధవారం అండి, మధ్యాహ్నం మా ఇంట్లో భోజనం అండి. చూస్తారండి బాబు, చూడండి. రాగి ముద్ద, చేపల పులుసు, అదో స్వీట్ గులాబ్ జామున్. ఇక్కడ మీరు గమనించారండి బాబు, నేను మజ్జిగ పెట్టలేదండి. మజ్జిగ ఎందుకు పెట్టలేదంటే మీకు తెలుసా అండి బాబు, మజ్జిగ చేప తిన్నప్పుడు మజ్జిగ తాగకూడదండి బాబు. అదేవిధంగా కీరా సాలాడ్ కూడా పెట్టలేదండి బాబు, ఎందుకంటే రోజు తింటున్నాను కదా, ఈరోజు ఒకరోజు తింటే ఏం కాదు, అందుకోసం పెట్టలేదండి బాబు. ఈ చేపల పులుసు ఇట్లా వేసుకొని ఈ రాగి ముద్దలో ఇట్లా వేసుకొని తింటా ఉంటే బాబు ఉంటుందండి బాబు, ఉంటుంది. పట్టుదామండి, మీరు కూడా రేపు చేసుకోండి, బాగుంటుందండి. సూపర్ అండి బాబు. అబ్బబ్బబ్బబ్బా, ఏం టేస్ట్ అండి బాబు, మనసు సంపెత్తుందండి బాబు. నాలుక వల్ల జూ ఉంటుందండి బాబు. మీకు క్వశ్చన్ చెప్పాలండి బాబు. అబ్బబ్బబ్బబ్బా, సూపర్ అండి బాబు, సూపర్. చేపల పులుసు ఉందండి బాబు, మరత కాదండి బాబు.
ఈ డైట్ పుణ్యమా అని నాకు కావాల్సింది నాకు ఎంత కావాలో అంత నీట్గా దీంట్లో వేసుకొని తింటున్నానండి బాబు. అప్పట్లో ఎట్లా పట్టడం తినేవాడండి బాబు. పైగా ఇంట్లో చేపలు తెస్తే తల తోక రెండు విడివిడిగా ఉంటాయండి. మొత్తం మధ్యలో పొట్టంతా నాకు పెడతారండి బాబు. నా భార్య వచ్చేసి తల ఇమ్మే తింటా అంటే వద్దు 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 అంటది. నా అమ్మ దగ్గర పోయి అమ్మ తోకన్న పెట్టమ్మా అనేది తింటా అంటే వద్దు 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 అంటుంది. చాలా కాలం వరకు అర్థమయ్యేది కాదండి. తర్వాత నిదానంగా పోతూ పోతూ నాకు అర్థమైపోయిందండి బాబా. నా భార్య ఏమనుకుంటా తెలుసా అండి, మీ అమ్మాయి తలకాయ లేదు అందుకు తలకూర ఆమెకు పెడతాడా, నువ్వు గమ్మనుండు అని అభిప్రాయం అండి ఆమెది. అదేవిధంగా నా కోడలు తోక ఆడించకూడదని చెప్పేసి తోక పెడతాదండి. ఈ తల తోక కాన్సెప్ట్ అండి బాబు. లాస్ట్కి నా జీవితంలో తల తోక లేకుండా చేసినారండి బాబు. అలా చూస్తూ సాయంత్రం 5 అయిపోయిందండి. ఇదిగో చూస్తున్నారా, ఈ అమితాబ్ బచ్చన్ క్లాస్లో మధ్యాహ్నం మిగిలిపోయిన రాగి సంటిది జావా మాదిరి అది చేసి దాంట్లో కొంచెం ఎర్రగడ్డలు వేసి నాకు ఇచ్చినారండి. ఇది తాగమని చెప్పి. ఇలా తాగాలండి బాబు, కళ్ళు మూసుకొని ఈ అమితాబ్ బచ్చన్ గ్లాస్ మొత్తం తాగేశానండి బాబు. ఈ ఆడవాళ్ళు ఉన్నారే, ఇంట్లో వేస్ట్ అనేది కానివ్వండి బాబు. నువ్వే తాగాలా వేస్ట్ అయిపోతుందని చెప్పి ఇంత పెద్ద గ్లాస్ని ఇట్లా చేపించినారండి నాతో బాబు. మొత్తం తాగిచ్చేసారండి బాబు ఈ అమితాబ్ బచ్చన్ని. చూసారండి బాబు, టీ అంటేనేమో జయా బచ్చన్ గ్లాసులో ఇచ్చారండి. తలనొస్తా ఉంటే 7:15 ఒక టీ వేసానండి బాబు. కొంచెం పని ఉండి బయటికి వెళ్ళానండి బాబు. బయటికి వెళ్తే దారిలో కడుపులో మంట ఉంటే 8 గంటలకు ఫ్రూట్ సలాడ్ వేసానండి బాబు. తిన్న తర్వాత చల్లగా ఉందండి బాబు. ఇంటికి వచ్చినాక ఇంకా కడుపు నొప్పి తగ్గలేదండి, కడుపులో మంట స్టార్ట్ అయిపోయిందండి. బాగా భరించలేని బాధగా ఉంటే ఒక కర్డ్ రైస్ తిన్నానండి. ఇంత కర్డ్ రైస్ ఇంత ఎర్రగడ్డలు వేసుకొని చట్నీ వేసుకొని కలుపుకొని తిన్నానండి. చల్లగా ఉండిందండి. బాగా ఆలోచించానండి. బాగా ఆలోచిస్తే ఈ మట్టి బుర్రకు తర్వాత తట్టిందండి ఈ చేపల్లో అండి డిఫరెన్స్. నేను ఎప్పుడు బొచ్చ చేప తింటానండి బాబు, ఈరోజు బొచ్చ చేప దొరకలేదు. బంగారు తీగ ఉంటే తీసుకొచ్చానండి బాబు. అదేనండి ఎఫెక్ట్. నా పొట్ట బాగా నొస్తా ఉండిందండి బాబు. అప్పుడు ఆలోచించుకుని ఇంకో గ్లాస్ మజ్జిగ తాగానండి. అంతవరకు టైం 10:30 అయిపోయిందండి. నేను ఈరోజు 9,466 స్టెప్పులు వేసానండి బాబు. అన్నట్టు ఒక విషయం చెప్పడం మర్చిపోయానండి బాబు. పొద్దు నుంచి గోదావరి భాష ఎందుకంటారా, ఒక సబ్స్క్రైబరు గోదావరి భాషలో మాట్లాడమని చెప్పాడండి బాబు. థ్యాంక్ యూ అండి. ఒక చేప తినిపోయి ఒక చేప తిన్నానండి బాబు. అందుకే కడుపు నొప్పి అండి బాబు. ఆయన ఈ కష్టం అంతా ఎవరి కోసం తెలుసా అండి, మా బిస్మిల్లా బీ కోసం అండి. బిస్మిల్లా బీ గారు అలవాటు లేని చేప తిన్నానండి బాబు. అంతా మీకోసమే బిస్మిల్లా బీ గారు. చూస్తున్నారా, సబ్స్క్రైబ్ చేయండి బిస్మిల్లా బీ గారు. థ్యాంక్ యూ అండి. గుడ్ నైట్.